రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి మాటల గురించి మాట్లాడకుండా నా పని నేను చేసుకుని పోదామని అనుకున్నాను యాక్చువల్గా. కానీ కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా హరీష్ రావు గారిని అక్కడ ఇన్ఛార్జిగా పెడితే రఘునందన్ రావు గెలుస్తాడని మా కార్యకర్తలందరూ హరీష్ రావుని ఇక్కడ పెట్టకండి అని బాధపడ్డారు. అయినా మేము హరీష్ రావుని అక్కడ పెట్టడం వల్లనే పరోక్షంగా ఏం చెప్తుంది రఘునందన్ రావు గెలిచిండు అనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడతాను. కవిత గారు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు, కానీ నేను అప్పుడే చెప్పిన దుబ్బాకకి మీ అన్నతో పాటు సిద్దిపేట జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అనేట ఆయన చేసిన అన్యాయం అంతా ఇంత కాదని నేను 100 సార్లు చెప్పిన. దుబ్బాకకి అన్యాయం జరుగుతుంది, వచ్చిన ప్రతి రూపాయి అయితే గజ్వేల్ పోతుంది, లేకపోతే సిరిసిల్ల పోతుంది, లేకపోతే సిద్దిపేటకు పోతుంది, మధ్యలో దుబ్బాకకు అన్యాయం జరుగుతుందని దుబ్బాక నియోజకవర్గ ప్రజలు 100 సార్లు చెప్పిండ్రు. మీరు ఇవాళ అదే మాట కొత్తగా చెప్తూ దానివల్లనే ఏదో జరిగింది అన్నట్టు చెప్తా ఉన్నారు. అది నిజం. ఆ రోజు నేను మాట్లాడితే టీఆర్ఎస్ మీద ఏదో రఘునందన్ రావు కోపంతో మాట్లాడిందని అనుకున్నారు. బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. దుబ్బాక నియోజకవర్గానికి అన్యాయం జరిగింది అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవనీయులు అప్పటి మా జిల్లా మంత్రి హరీష్ రావు గారి వల్ల జరిగిందని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన, ఎన్నికల తర్వాత చెప్పిన. దుబ్బాక ప్రజలు ఇప్పటికైనా దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇది 100% నిజం. దుబ్బాక ప్రజలు మార్పు కోరుకున్నారు. మీ కుటుంబ పాలన వద్దనుకున్నారు, మీ అవినీతి పాలన వద్దనుకున్నారు, దుబ్బాక నియోజకవర్గం మీద హరీష్ రావు గారి పెత్తనం వద్దనుకున్నారు. అందుకనే దుబ్బాక ప్రజలు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఓటేస్తే రఘునందన్ రావు గెలిచిండు తప్ప ఎవరి దయా దాక్షిణ్యాలతో రఘునందన్ రావు ఆ ఉప ఎన్నికలలో గెలవలేదు. 100% దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకున్నారు. హరీష్ రావు గారు దుబ్బాకకు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా రఘునందన్ రావు కొట్లాడగలుగుతాడు అని విశ్వసించిరు కాబట్టే నాకు ఓటేసిరు తప్ప ఇంకొకటి కాదు. ఇక మీ కుటుంబ పంచాయతీలో మా అందరి పేర్లు కూడా మీరు మాట్లాడుకుంటూ పోయినారు. ఎస్, 100% మీరు ప్రస్తావించినటువంటి పేర్లలో దాదాపు అన్ని పేర్లు కూడా మీకు అందరికీ తెలుసు, మీ నాన్నగారికి కూడా తెలుసు. ఎవరెవరికి మీరు ఎట్లెట్లా అన్యాయం చేసిరు అనేటువంటి విషయంలో ఇవాళ మీరు కొత్తగా మాట్లాడితే మేమేం చేస్తాం, మీ సానుభూతి మాకు ఎందుకు, కానీ 100% అవన్నీ వాస్తవాలు. 2009లో ఏదో మీ అన్నకు వ్యతిరేకంగా 60 లక్షలు పంపిరు అనేదో మాట్లాడినారు కదా మీరు. ఇవన్నీ పాత చరిత్రనే. కొత్త చరిత్ర నాకు ఎమ్మెల్సీ ఎన్నికలలో 2009లో మహాకూటమి అభ్యర్థిగా ఇస్తే అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షునిగా నన్ను ఎవరు ఓడగొట్టినో కూడా నేను పార్టీ అధ్యక్షుడు అయినటువంటి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి చెప్పిన. కానీ ఆ రోజు కూడా యాక్షన్ తీసుకోలేదు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. నథింగ్ ఈజ్ అన్ హిడెన్ థింగ్. ఇట్ ఈస్. ఇందులో కొత్తగా ఆమె చెప్పింది ఏం కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఒకటే ఫ్లైట్లో వచ్చిర్రని, వాళ్ళిద్దరూ కుమ్ముక్క అయినరని, మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 కొల్లుడై నేను గెలవకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారని నేను మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి తారీఖు 22 మార్చ్ 2024 రోజే వచ్చి చెప్పిన. నేను మార్చి 2024 నాడు ఆస్ట్రేలియా నుంచి కనెక్టింగ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్తో సహా చెప్పిన. నేను బిజినెస్ క్లాస్లో వస్తూ ఢిల్లీ నుంచి వస్తుండగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు ఇద్దరు అదే ఫ్లైట్లో ట్రావెల్ చేసినారు. నన్ను ఓడగొట్టేందుకు ఇద్దరు ముచ్చట పెట్టుకున్నారనే విషయాన్ని నేను ఇవాళ కొత్తగా చెప్పలేదు. ఎన్నటి చెప్పిన, ఇది 22 మార్చి 2024లో చెప్పిన. నేను అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ కవిత గారు కూడా ఎండార్స్ చేసినారు తప్ప ఇందులో కొత్త విషయం ఏముందని నేను అనుకుంటలేను. 2-3 సార్లు వాళ్ళు దుబ్బాక ఎన్నిక రఘునందన్ రావు అనే మాట తీసినారు కాబట్టి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను తప్ప మాకు ఆ విషయాల గురించి, వాళ్ళ పార్టీ వ్యవహారాల గురించి, వాళ్ళ పంచాయతీల గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ కుటుంబ పంచాయతీల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. మేము ప్రజల కోసం పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్నే నిలబడుతుంది. పాల వ్యాపారం చేస్తారా, నీళ్ళ వ్యాపారం చేస్తారా, ఒకళ్ళ కాలు బట్టి ఒకళ్ళు లాగుతారా? మరి పాల వ్యాపారం చేస్తుంటే ఇంతకాలం ఏం చేసిరు? అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేస్తే బహుశా అయోధ్య రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడనో కమిషనర్గా ఉన్నట్టున్నారు. ఇన్ఫర్మేషన్ కమిషనర్గానో సమాచార హక్కు చట్టం కింద కమిషనర్గానో ఎక్కడ ఉన్నట్టున్నారు. మరి అయోధ్య రెడ్డి గారు మాట్లాడాలి. పాల వ్యాపారం ఏంది, ఎందుకు ట్వీట్ చేసినారు, ఎందుకు తీసేసినారు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే వారు మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప మీరు అందరికీ మనిషి కింద బురదేసిపోదామని అనుకుంటున్నట్టున్నారు. చెల్లె, బురదేమొద్దు. మేమంతా ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడిన విషయాలే, ఇవన్నీ గతంలో మేము చెప్పిన విషయాలే.
ఇందులో కొత్తదనం ఏముంది చెప్పు. కొత్తగా మీరు చెప్పింది ఒకటిగా మోకిలా ప్రాజెక్టు చెప్తే మీరు కొత్తగా మాట్లాడింది ఏం కనబడతలేదు మాకు. నిజంగా నేను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి